గతంలో బ్రాహ్మణుల శాపం వల్లే మంచు మోహన్ బాబు కుటుంబంలో అగ్గిరాసుకుందా? బ్రాహ్మణుల ఆగ్రహావేశాలకు గురైనటువంటి ఇప్పుడు మంచు కుటుంబం రెండుగా చీలిందా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. గతంలో బ్రాహ్మణులు పెట్టినటువంటి శాపం వల్లే ఈరోజు మంచు కుటుంబంలో అగ్గిరాసుకుందని, బ్రాహ్మణుల ఆగ్రహావేశాల వల్లే ఈరోజు మంచు కుటుంబం రెండుగా చీలింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దేనికైనా రెడీ అనేటువంటి చిత్రంలో విష్ణు బ్రాహ్మణులను కించపరిచేలాగా కొన్ని సన్నివేశాలని ఆయన నటించారు. కొన్ని సన్నివేశాల్లో అంటూ కొంతమంది బ్రాహ్మణులు గతంలో వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేసినటువంటి నేపథ్యంలోనే ఆ శాపమే ఇప్పుడు మంచు కుటుంబానికి తగిలి ఈరోజు మంచు కుటుంబం రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. కొన్ని వార్తలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు సినిమాలు తీయటం తప్పు కాదు, కానీ కొన్ని తీసే విధానాలు కొందరి మనోభావాలు దెబ్బతినేలాగా తీయడం, ముఖ్యంగా ఒకే కులాన్ని టార్గెట్ చేయడం మన ఇండస్ట్రీలో చూసాం. ఎందుకనో తెలియదు, వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ అవహేళనకు గురయ్యేది బ్రాహ్మిన్సే. అంటే దాన్ని ఏమనాలి, పురోహితుల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ గురించి కొంచెం నీచంగానే తీయటం అనాలి మనం. అంటే వాళ్ళు ఏదో మాంసం తింటున్నట్టుగా. మీకు గుర్తుందా, బ్రహ్మానందం ఒక సీన్లో యథావతి కొంచెం తినాలో ఈ చికెన్ ఏదో అంటాడు. అతను బ్రాహ్మణు, ఆ క్యారెక్టర్ పురోహితుడు క్యారెక్టర్, తప్పు కదా. అలాగే దేనికైనా రెడీ అనేటువంటి ఒక సినిమాలో బ్రాహ్మణులతో హలీం తినిపించేటువంటి సీన్ ఏదైతే ఉందో అది మా మనోభావాలను కించపరిచేలాగా ఉంది అంటూ గతంలో బ్రాహ్మణులు ఫిలింనగర్లోని మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించి వారు శాపాలు పెట్టారు. ఆ శాపాలే ఇప్పుడు తగిలి మోహన్ బాబు కుటుంబం చిన్నాభిన్నం అవుతోంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం మీరు అన్నట్టుగా దేనికైనా రెడీ సినిమాలో ఒక ముస్లిం అతను క్యారెక్టర్, ఎవరిది, మంచు విష్ణుది, అతను ఏం చేస్తాడు, ఒక బ్రాహ్మణ్గా వచ్చి మంత్రాలు రాకపోయినా నటిస్తాడు. అది అలాగా ఒక బ్రాహ్మణ్ వెళ్ళి ఒక ముస్లిం ఏమనాలి ఒక దర్గాలో పూజలు చేయగలడా, వాళ్ళకి ఏదైనా వాళ్ళ రిచువల్స్ ఏదైనా ఉంటే చేయగలడా, అది వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు, వాళ్ళు బతకనిస్తారు అతన్ని. ఎందుకంటే ప్రతిదానికి ఒక పద్ధతి అది ఉన్నప్పుడు మీరు ఎందుకు కించపరిచేలా తీస్తారు? సినిమా అనేది వినోదం కోసం అని చెప్పి ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదుగా, మరి ఎందుకు తీశారు మీరు? తప్పు కదా అది. మీరు అన్నట్టుగా అసలు హలీం తినిపించటం ఏంటి తప్పు? అది రాఘవేంద్రరావు గారి సినిమాలో కూడా మనం చూస్తాం బ్రాహ్మిన్స్ని కించపరచడం. నేను అనేది, మీరు డైరెక్టర్స్ అయితే అయి ఉండొచ్చు, గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు, కానీ ఒక కులాన్ని ఎందుకు కించపరుస్తారు? మీకు దమ్ము ఉంటే మీరు కమ్మ వాళ్ళని కించపరచండి, మీకు దమ్ము ఉంటే కాపుల్ని కించపరచండి, మీకు దమ్ము ఉంటే రెడ్లను కించపరచండి. వై? ఎందుకంటే అసలు ఎంత పర్సెంట్ ఉంటుందండి బ్రాహ్మిన్స్ అసలు ఓవరాల్గా మీరు తీసుకుంటే? వాళ్ళు తెలివితేటలతో ఉన్నారంటే అది వాళ్ళ జీన్స్, అది దానికి ఎవడేం చేస్తాడు? నేను ఎంతోమంది దగ్గర చూశాను, మీరు నెయ్యి తింటారు కదా అందుకే మీకు తెలివితేటలు, మేము నెయ్యి తింటున్నాం, తినండి ఎవడొద్దన్నాడు. మీరు ఇంగు తింటారు, మీకు తెలివితేటలు, ఎవడు తినొద్దన్నాడు? తిండితో రాదు. జీన్స్ అనేది, జీన్స్ ఎందుకుంది? మొన్న ఒక అమ్మాయి నేను బ్రాహ్మిన్ జీన్ అని తన ఫుడ్ చూపిస్తుంది, దాని మీద 100 కమెంట్స్ వచ్చాయి. అమ్మాయి ఒక పెద్ద కంపెనీ నడుపుతోంది. అమ్మాయి పెట్టింది, మేము ఎవరి మీద ఆధారపడలేదు, మాకు ఎటువంటి పథకాలు మాకు వర్తించవు, మేము కష్టపడి మేము పైకి వస్తాము, మా తిండి మేము తింటాము, మా సంపాదన మేము సంపాదించుకుంటాం, మమ్మల్ని ఎందుకంటారు మీరు? నేను అంటాను బ్రాహ్మిన్ జీన్ అని అంటుంది. అవును, ఏం తప్పే ఉందండి? ఇప్పుడు జీన్స్ గురించి మీరు ఎవరైనా మాట్లాడకుండా ఉంటారా? మీ కులాలు చెప్పకుండా ఉంటారా? నిన్న మనం మాట్లాడిన దాంట్లో ఎవరో కమెంట్ పెట్టారు, మీరు రెడ్లు అని మాట్లాడకండి, కులం తీసుకురాకండి అని. బ్రాహ్మిన్స్ ఎంత ఉంటారండి? 8% ఉంటారా, 2% ఉంటారా? ఇట్స్ వెరీ అంటే మైన్యూట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని ఏమంటలే కదా, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు అడుక్కోవట్లేదుగా. మీకు ఇష్టమైతే క్యారెక్టర్ ఇవ్వండి, కానీ వాళ్ళని మీరు కించపరచకండి. వాళ్ళ క్యారెక్టర్ పెట్టి మీరు ఎక్కడైనా చూడండి, మీరు సినిమా ఇండస్ట్రీలో
బ్రాహ్మిన్ సినిమాలు తీస్తే అంటే బ్రాహ్మిన్స్ని క్యారెక్టర్స్ పెట్టి ఒక హీరోయిన్ బ్రాహ్మిన్గా ఉంటుంది. మీకు గుర్తుందా రాజశేఖర్ సినిమా? అందులో అమ్మాయి బ్రాహ్మిన్, ఇతను అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. మీకు నేను డిఎంకేలో కూడా అంతే, బ్రాహ్మిన్స్ని చేసుకున్నారుగా మీరు, బ్రాహ్మిన్ వ్యతిరేకులు, మీరు హిందూ వ్యతిరేకులుగా ఉండి మీకు బ్రాహ్మిన్ అమ్మాయిలు ఎందుకు? అవునా కదా? అంటే బ్రాహ్మిన్స్ చేసుకున్నాము అని చెప్పుకోవటం ఒక గొప్ప మీకు. ఓకే, ఏంటి మేడం అసలు గతంలో బ్రాహ్మిన్స్ పెట్టినటువంటి శాపమే ఇప్పుడు మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు మధ్య గొడవకి కారణమా? అసలు మంచు కుటుంబం ఇప్పుడు ఇలా చిన్నాభిన్నం అవడానికి ఆ శాపమే కారణమా అంటే ఏం చెప్తారు? అది మనం చెప్పలేమండి, శాపాలు ఉంటాయా అంటే మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే బాధ అనేది తగులుతుంది అంటారు. ఇప్పుడు నా గురించి మీరు మాట్లాడితే చెడ్డగా నేను బాధపడ్డాను అనుకోండి, దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. అది శాపం అని మనం అనలేం, కానీ ఉంటుందేమో మనకు తెలియదు. ఇప్పుడు డెఫినెట్గా నేను చాలా బాధపడితే మీకు అది బాధ తగలచ్చు, ఎందుకంటే మీరు నాకు అన్యాయం చేసినప్పుడు. అలాగే మోహన్ బాబు కావచ్చు, లేదు మంచు విష్ణు కావచ్చు, ఆ క్యారెక్టర్ తీసినప్పుడు వాళ్ళు చాలా ఆలోచించాలి. వాళ్ళు అహంకారం మనిషికి పనికిరాదండి. ఏ కులం వాడు గొప్ప కాదు. అంటే ఒక పక్క కుటుంబంలో కలహాలతో వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కుటుంబ కలహాలకు కారణం బ్రాహ్మణులు పెట్టిన శాపమే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది, మీరు అన్నట్టుగా వీళ్ళందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేశారు. చేసినప్పుడు మంచు విష్ణు బయటకు వచ్చి సరే క్షమించండి, ఇంకోసారి ఇట్లా చెయ్యము, తప్పైపోయింది అని ఉంటే అది వేరేగా ఉండేది. డెఫినెట్గా బాధ అనేది తగిలి ఉండొచ్చు, మనకు తెలియదు. అది నేను కాదని అన్ను, కొద్ది గొప్ప అది తగిలే అవకాశం ఉంది. అంటే దీని మీద మళ్ళా వేరే వాళ్ళు ఇలా జరుగుతాయా అంటే అది అనుభవిస్తే తెలుస్తుంది. జరుగుతాయా జరగదా అనేది ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టుగానే, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దానికి వితండవాదన. వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళకి కనిపిస్తుంది. పనిలో కనిపించవచ్చు, మనిషిలో కనిపించవచ్చు, వస్తువులో కనిపించవచ్చు. దేవుడు అనేవాడు దిగొచ్చే ఉండడుగా. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం, గాలి కనిపిస్తున్నాం మనకి, అలాగే ఇదేను. కాబట్టి మనం ఎప్పుడైతే ఒకళ్ళని కించపరిచామో ఆ బాధ మనకు తప్పకుండా తగులుతుంది. అది మీరు అన్నట్టుగా ఆ రోజే వాళ్ళు దానికి క్షమాపణ చెప్పేసి ఉంటే ఇంత దూరం రాకపోయేదేమో. ఇండస్ట్రీలో ఇలా చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసి పేర్లు ఎందుకు కానీ మహామహా వాళ్ళే చివరి దశలో చాలా ఘోరంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బ్రాహ్మిన్స్ని బాధ పెట్టి మనం చూసాం, అది పేర్లు మనం చెప్పలేం కానీ ఇప్పుడు. కాబట్టి మనం ఎవరి మనోభావాలకు దెబ్బతీయకూడదండి. ఏ కులమైనా ఒకటే, కులాలనేవి వృత్తులను బట్టి ఏర్పడ్డాయి. దాన్ని ఇప్పుడు మనం దాన్ని రాజకీయాలకి ఆపాదించుకుని రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్గా కులాలను మార్చుకున్నారు అంతే. కాబట్టి ఇక్కడ ఇది ఒక గుణపాఠం అంతే. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాము, మనకి ఏదైనా చేస్తే చెల్లుతుంది అనే అహంభావ ధోరణికి ఇది ఒక గొడ్డలు పెట్టంతే. ఎందుకంటే ఇంక మీదట తీసేవాళ్ళు బ్రాహ్మిన్స్ని కించపరచకండి, అది మనం చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.